వాళ్ళు మత మార్పిడి చేయడం జరుగుతుంది. దయచేసి మీ దశమ భాగాల కోసం దేశాన్ని పాడు చేయకండి. అర్థమైంది? మీకు ఒక వ్యాపారం అయిపోయింది. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏం చేశాడ్రా? ఆయన నరుకుతారు నడి రోడ్డు మీద. నీ కులాన్ని కానీ నీ మతాన్ని కానీ ఎవరినన్నా ఏమన్నా అన్నాడా ఆయన? అసలు సిగ్గు శరమ బుద్ధి జ్ఞానాలు ఉన్నాయరా మీకు? ఇన్ని సేవలు చేస్తున్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేవు. ఎన్ని రోడ్లు రా ఇవాళ, ఎన్ని రోడ్లు వేస్తున్నారా? పంచాయతీలు డెవలప్ చేస్తున్నారా? ఆయన సొంత డబ్బు కాకుండా, ఆయనకు వచ్చే జీతం కాకుండా మోడీ గారి దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వేపిస్తుంటే ఆయన నరుకుతారా? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వాగుతారా? అసలు మీరు ఏం చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? పాస్టర్ అంటే ఏంటి? ప్రభు క్రైస్తవ మతం అంటే ఏంటి అసలు తెలుసా మీకు? తెలుసా అసలు? అరే మీ తాత ముత్తాతలది ఏ మతం? మీ పేర్లు, మీ తాత ముత్తాతల పేర్లు ఏ పేర్లు? అసలు మీ దేశం ఏది? బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా మీకు? నోరు తెలిస్తే చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నా. ఎవరికైనా సరే మతం ఓకే, మంచి కోసం మతం, అంతేగాని ఈయన్ని నరకడానికి ఆయన్ని చంపడానికి కాదురా మతాలు అనేది. కులం అనేది కలిసి బతకడం కోసం, అంతేగాని ఆ కులాన్ని ఈ కులాన్ని రెచ్చగొడతాం కాదు. మీ అందరినీ ఎవడు రెచ్చగొడుతున్నాడో ఎవడు పోషిస్తున్నాడో మాకు తెలుసు. అర్థమైందా? ఇట్లాంటి మానుకోండి. అరే ఒక మంచి మనిషి ఇన్ని కార్యక్రమాలు చేస్తే నరుగుతాము, చంపుతాము. ఏమిరా ఏమైపోయింది? జల్లాలు మా మతం, ఈ జల్లాలు మా మతం, మతాలు పెట్టి కొనుక్కుంటున్నారా మీరు? ఏదైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దశమ భాగాలతో కోట్లు సంపాదిస్తున్నారు మీరు. అవన్నీ ప్రజలకు ధర్మం చేయండి. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింస్ అయినా మీరు సంపాదించిన డబ్బుని పేద ప్రజలు మీ కులాల్లో మీ మతాల్లో ఉంటారు, వాళ్ళకి దాన ధర్మాలు చేయండి. అంతేగాని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక్కగానో ఒకడు వచ్చాడు. ఇవాళ ఎన్ని రోడ్లు పల్లెటూర్ల, అడవి ప్రాంతాల మెయిన్ రోడ్లు, మొన్నటి దాకా రోడ్లు మెయిన్ రోడ్లకే దిక్కులేదు. మెయిన్ రోడ్లకే బస్సులు వెళ్తా కానీ అసలు ఆటోలు బళ్ళు తినడానికి అల్లాడిపోయారు ఆ జనం ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ప్రతి రోడ్డు దగ్గరుండి రోడ్డు తెల్లారులైతే ఎన్ని రోడ్లు ఆంధ్రప్రదేశ్ అంతా రోడ్లు వేపిస్తున్నాడు, అంతా అభివృద్ధి చేస్తున్నాడు. వచ్చిన ఫండ్స్ అన్ని కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు. చంపేస్తాముండా కొడకల్లారా, మతాల పేరు చెప్పుకుని బతికేనా కొడుకులకి, కులాల పేరు చెప్పి బతికేనా కొడుకులకి ఇదే వార్నింగ్. ఆయన జోలికి ఆయన కానీ టచ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. అరే తప్పుడు పనులు చేస్తున్నారు ఒక పక్కన, మీరు అన్ని కల్తీ పనులు చేస్తున్నారు. కల్తీ చేసి మళ్ళీ కప్పిపుచ్చుకుంటున్నారు మీరు. అర్థమైందా? ఎవ్వండి ఒక్క నొదలం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అట్లాగే క్రిస్టియన్ పెద్దలు కొంతమంది బయటకు వచ్చి మనందరినీ హిందువుల్లో చేరమంటున్నారు, హిందూ మతంలో చేరమని మనకు ఒత్తిడి వస్తుంది, మనం అంతా ఒక్కటి కావాలని అంటున్నారు. హిందువులు వాళ్ళని మార్చాలని చూస్తున్నారా సార్? జరుగుతున్నాయి అక్కడ సార్. హిందువులే మార్చదలుచుకుంటే మీరందరూ హిందువులు కాదా? మీరందరూ క్రైస్తవులుగా ఎందుకు మారారు? అది గుర్తుపెట్టుకోండి. ముందు నిజంగా చెప్తున్నా, మీరందరూ హిందువులుగా మారండి. ఎందుకంటే పూర్వం మనం హిందువులమే, ఇది హిందూ దేశమే, భారతదేశం. అర్థమైందా? జై హింద్ అనరో ఇక్కడ పుట్టారు మీరు, జై భారత్ అనరో ఇక్కడే ఈ దేశంలో పుట్టారు. వందే మాతరం పాడరు, జనగణమన పాడరు. ఏంటి మీకు ఎవరు నేర్పాడు ఈ ద్వేషం? ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, ఏం చేస్తారు? మీకు పుట్టింది హిందూ మతమే. ఒక 50 ఏళ్ల క్రితం అసలు లేనే లేదు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు ఆ మతమే లేదు. అట్లాంటిది మీరందరూ కాదా? మాయ చేయట్లా, మోసం చేయట్లా, మీ బతుకుదెరువు కోసం అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. దయచేసి ప్రజలను మోసం చేయకండి, మత ప్రచారాలు చేయకండి. ప్లీజ్ మంచిగా పెంచండి సమాజాన్ని.